సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్తాన్ లబోదిబోమంటోంది. ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ ఒప్పందం విషయంలో యుద్ధానికైనా సిద్ధమేనంటూ ఈ మధ్య కవ్వింపులకు పాల్పడింది పాకిస్తాన్. ఇప్పుడు మరోసారి భారత్పై ప్రేలాపనలు చేసింది. సింధు జలాల్లో తమ వాటా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ మంత్రులు వరుసగా నోరు పారేసుకుంటున్నారు. సింధు జలాల నియంత్రణకు భారత్ ప్రయత్నిస్తోందని, పాక్లోకి చుక్క నీరు కూడా రాకుండా భారత్ అడ్డుకుంటోందని పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే సైనిక చర్యలకు వెనకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. తమ నీటి హక్కులకు ముప్పు వాటిల్లితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ అంటోంది. ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి వాటాను పరిరక్షించుకోవడానికి పాక్ కట్టుబడి ఉందని అంటున్నారు ఆ దేశ మంత్రులు. నీటి అంశం తమ జాతీయ భద్రతలో కీలక భాగమని పాక్లో మరో మంత్రి అటావుల్లా తరార్ అంటున్నాడు. సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దాన్నెవ్వరూ రద్దు చేయలేరంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు పాకిస్తాన్ మంత్రులు. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో ఈ ఒప్పందం జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం సుమారు 80% నీరు పాకిస్తాన్కి వెళ్తుంది. ఇది అక్కడి వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిది. ఈ నేపథ్యంలో భారత్ నీటిని నిలిపివేస్తే కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడతారని యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని పాక్ కోరింది. అలాగే చినాబ్ నది నీటిని మళ్లించేందుకు భారత్ నదుల అనుసంధాన ప్రాజెక్టును నిర్మిస్తోందని కూడా పాక్ ఆందోళన చెందుతోంది. అయితే గతేడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రాస్ బోర్డర్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠినమైన చర్యలు తీసుకునే వరకు 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లుగా భారత్ ప్రకటించింది. 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కు పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పాక్ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. భారత్పై కాలు దువ్వుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నీటి సరఫరాను అడ్డుకునే విధంగా భారత్ వేగంగా చర్యలు తీసుకుంటోందని, ఇది ఇలాగే కొనసాగితే సైనిక చర్యలకు వెనకాడబోమని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.